యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా ఎన్టీఆర్ తన అమ్మ కోసం కర్ణాటకలోని ఉడిపి టెంపుల్ని సందర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ను రిసీవ్ చేసుకోవడానికి కన్నడ హీరో రిషబ్ శెట్టి రావడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రిషబ్ శెట్టితో పాటు ప్రశాంత్ నీల్, విజయ్ కిరంగదూర్ కూడా ఎన్టీఆర్ను రిసీవ్ చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సెప్టెంబర్ 2న హరికృష్ణ జయంతి కూడా కావడంతో ఉడిపి టెంపుల్ను సందర్శించారు. ఈ సమయంలో అందరికీ షాక్ ఇచ్చేలా న్యూస్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. మన ఎన్టీఆర్ కన్నడ హీరోస్కు చాలా ఫేవరెట్ అవ్వడంతో పాటు అక్కడి హీరోలతో చాలా క్లోజ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమాలో గతంలో ఒక పాట కూడా పాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కన్నడ సినిమాలో కూడా నటించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. రిషబ్ శెట్టితో ఉన్న సాన్నిహిత్యం వలన త్వరలో తెరకెక్కిస్తున్న కాంతారా ప్రీక్వెల్లో ఎన్టీఆర్ నటించబోతున్నాడని గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనికి రిషబ్ కానీ ఎన్టీఆర్ కానీ సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంది. కొత్త రూల్స్తో కిరాక్ ఆలయాల సందర్శన సమయంలో మీడియా ఎన్టీఆర్ని వెంబడించి దీనిపై ప్రశ్నించేందుకు ప్రయత్నించింది. కానీ తారక్ దానికి తెలివిగా సమాధానాలు దాటవేస్తూ తప్పించుకో చూసాగారు. ప్రఖ్యాత మూకాంబిక ఆలయాన్ని తన తల్లిగారు శ్రీమతి శాలిని, రిషబ్లతో కలిసి ఎన్టీఆర్ సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తొలిగా ఆలయ సందర్శన అద్భుతంగా ఉందని అన్నారు. అందుకు ఏర్పాట్లు చేసినందుకు రిషబ్కి కృతజ్ఞతలు తెలిపాడు ఎన్టీఆర్. భవిష్యత్తులో రిషబ్ శెట్టితో కలిసి పనిచేసే అవకాశం గురించి ప్రశ్నించగా, ఏదైనా ప్లాన్ చేయాలి, నేను అతడితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అని తారక్ వ్యాఖ్యానించారు. అలాగే ఇలాంటి విషయాల గురించి మాట్లాడటానికి ఇది అనుకూలమైన ప్రదేశం కాదు అని కూడా తారక్ అన్నారు. రిషబ్ సోదరుడు నటించిన లాఫింగ్ బుద్ధ సినిమాను చూడబోతున్నానని కూడా యంగ్ టైగర్ అన్నారు. లాఫింగ్ బుద్ధ చిత్రం విజయవంతమైనందుకు రిషబ్ సోదరుడు ప్రమోద్ శెట్టిని ఎన్టీఆర్ అభినందించారు.